నువ్వు పబ్లిక్ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు, అర్థమవుతుందా? వాళ్ళ గురించి ఆలోచించే బదులు ఆ టైం అంతా నువ్వు ఏ విధంగా ఎదగాల, ఏ విధంగా నీ బాడీ లాంగ్వేజ్ లైక్ నీ కాన్ఫిడెన్స్, నీ స్కిల్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో దాని గురించి ఆలోచించు, అప్పుడు ఎదుగుతావు. పబ్లిక్ గురించి ఆలోచించాను అనుకో, నువ్వెంత మంచిగా ఉన్నా పబ్లిక్ ఏమనుకుంటారు, ఇటు చెడ్డ వ్యక్తి అనుకుంటారు. సో అసటోళ్ళకి చెడ్డ వాళ్ళ లెక్కన ఉండాలి, మంచితనం కాదు. సో ఎంత మంచిగా ఉన్న వేస్టే. నువ్వెంత మంచిగా చేసినా చివరికి నీ వల్ల కాకుండా బై మిస్టేక్ దేనివల్ల మిస్టేక్ జరిగినా నువ్వే చెడ్డవాడని ఫిక్స్ అవుతారు. సో పబ్లిక్ గురించి అనవసరం టైం వేస్ట్. పబ్లిక్ నువ్వు ఎంత మంచిగా చేసినా చివరికి చెడ్డవాడే అంటారు కానీ మంచివాడు అన్నారు. సో చెప్తున్నా, పబ్లిక్ గురించి టైం వేస్ట్ చేసే బదులు నువ్వు ఏ విధంగా ఎదగాల, ఏ విధంగా సక్సెస్ కావాలా, ఏ విధంగా జాబ్ పొందాలి, లేకుంటే ఏ విధంగా బిజినెస్ చేయాలా, ఏ విధంగా డబ్బు సంపాదించాలా, ఏ విధంగా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలా అనేది నువ్వు నేర్చుకో. నీ ఫ్యామిలీ కన్న తల్లిదండ్రులు ఏ విధంగా మంచిగా చూసుకోవాలో, వాళ్ళని ఏ విధంగా హ్యాపీగా ఉంచాలో అది ఆలోచించి. కానీ పబ్లిక్ నన్ను తిట్టిరు, పబ్లిక్ నాతో కామెంట్ చేసారు, సో వాళ్ళు బ్యాడ్గా ఆలోచించుకొని మంచివాడిగా ఉండే బదులు చెడ్డవాడిగా ఉంటేనే కరెక్ట్. చెడ్డవాడి జోలికి ఎవరు రాడు, మంచివాడి జోలికి ఆడేడతారు. సో చెడ్డవాడి దగ్గరికి ఎందుకు అంటే వాడు చెడ్డవాడు కాబట్టి. సో వాడితో పోతే ప్రాబ్లం క్రియేట్ అవుతుందని ఎవరు రాడు. సో మంచివాడి కంటే చెడ్డవాడి లెక్కన ఉంటేనే సేఫ్ నేను అనేది. సో అందుకే చెప్తున్నా, ఫోకస్ అంతా మీ వర్క్ మీద, పని మీద ఉంది. అందుకే ఎర్లీ ఏజ్ నుంచి మీరు పని చేసుకుంటూ చదువుకున్నారనుకో సక్సెస్ అవుతారు. ఇప్పటికీ టైం మొత్తం ఉన్నది. సో మీరు ఇప్పుడు స్టార్ట్ అయ్యారు, ఏది వర్క్ స్టార్ట్ చేసిన ఓకే. సో ఇక మీ ఇష్టం. ఇక పబ్లిక్ గురించి ఆలోచించారనుకో ఎప్పటికీ ఎదగరు. పబ్లిక్ చాడీలు చెప్పుకుంటా, తిట్లుకుంటా, చేసుకుంటా ఎదుగుతారు, నువ్వు మాత్రం ఆడనే ఉంటావు. పబ్లిక్ గురించి పట్టించుకోకు, సరేనా? ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ గురించి పట్టించుకున్నాడు ఇంతవరకు ఎదిగిన వాడు ఎవ్వరు లేడు. వాడి గురించి వాడు ఆలోచించిన వాడే లైఫ్లో ఎదిగిన వాడు ఉన్నాడు, గుర్తుంచుకో.